వ్యక్తిత్వం, అలాగే అసెంబ్లీలో వారు కనబరిచేటువంటి నైపుణ్యం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలి. వంగా గీత గారికి అక్కడ ఎమ్మెల్యే కింద కాకపోతే వేరే అవకాశం దొరుకుతుంది. అవును, నాకు అభ్యంతరం ఉన్నది. వర్మ అనేటువంటి వ్యక్తితో రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాతైనా రోజు రచ్చకెక్కాలంటే దానికి సంబంధించి జనసేన పార్టీ ముఖ్య నాయకులు, టీడీపీ నాయకులు కూడా కసరత్తు చేసే ఉంటారని అనుకుంటున్నాను. ఏ నియోజకవర్గం ఎవరి సొత్తు కాదు. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్తాం వల్ల రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేవనెత్తేటువంటి అంశాలకు సంబంధించి గుర్తింపు రావడమే కాకుండా దేశ రాజకీయాల్లో సైతం చర్చ లేవనెత్తగలిగేటువంటి కరిష్మా ఉన్నటువంటి వ్యక్తి. ఎవరో అవునన్నా ఎవరో కాదన్నా ఓ చోట ఆయన నుంచున్నాడు అంటే 100 రూపాయలు పంచిపెట్టకుండా 1,00,000 మందిని పోగేయగలిగేటువంటి జనాకర్షణ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి వారం. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఏమాదిరి ఉన్నా అట్లాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్తాం వల్ల అసెంబ్లీకి వన్నీ వస్తుంది. ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకి సరైనటువంటి సమయంలో ఆయన వాగ్దాటి, ఆయన గొంతుకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ముగ్గురు విషయంలో కూడా మనస్ఫూర్తిగా పరిశీలించాలని నేను నిత్యం పూజించేటువంటి శివుడు పాదాల సాక్షిగా, ఇందులో వేరే అంబిగ్విటీ లేదు. మనస్ఫూర్తిగా ఈ ముగ్గురిని పరిశీలించండి. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కుప్పంలో గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా పిఠాపురంలో నేను తీసుకున్నటువంటి సర్వేల కాడికి చాలా పాజిటివ్గా ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవాలి. అలా మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే 21 నియోజకవర్గాల్లో జనసేన వరకు పోటీ చేస్తున్నారు. నేను కూటమి గురించి నా వ్యక్తిగత అభిప్రాయాలు నాకు ఉన్నాయి కాబట్టి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు, రాజానగరం, తాడేపల్లిగూడెం, వైజాగ్ సౌత్, అనకాపల్లి, పెందుర్తి, తిరుపతి, నిడదవోలు, భీమవరం, ఎల్లమంచిలి, నరసాపురం, ఉంగుటూరు, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, తెనాలి, రాజోలు, పీగన్నవరం, పోలవరం, అవినిగడ్డ, రైల్వే కోడూరు, పాలకొండ ఈ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థుల్ని, ఈ 21 నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఎంత ఎక్కువ మందిని గెలిపించుకుంటే తద్వారా ప్రత్యామ్నాయ రాజకీయాలకి అవకాశం దొరుకుతుంది. ఇక్కడ వ్యక్తులుగా మనకు ఆ పార్టీల్లో సముచిత స్థానం లభించినా లభించకపోయినా ఒక ఎజెండా మనం మర్చిపోకూడదు. ద మోర్ ది పొలిటికల్ పార్టిసిపేషన్ ఇస్, నేను గతంలో చాలా వీడియోలో చెప్పాను. బాబాసాహెబ్ అంబేద్కర్ కలగనటువంటిది కూడా ఈ అంశమే. నేను అభ్యర్థి ఆధారిత రాజకీయాన్ని ఎప్పుడు ఇష్టపడతానో దాన్నే నేను ప్రజల్లో ఉంచాలి అనుకుంటాను. ఎంబ్లం ఆధారిత రాజకీయం మీద నేను కాదు, మీరు యూట్యూబ్లోకి వెళ్ళి బీబీసీకి స్వయంగా మహానుభావుడు అయినటువంటి అంబేద్కర్ గారి ఇంటర్వ్యూని సరదాగా ఒక 20 నిమిషాలు చూడండి. ఆయన ఇంగ్లీష్లో అనర్గళంగా మాడతారు, తెలుగు ట్రాన్స్లేషన్ ఆన్ చేసుకోండి. చాలా చక్కగా ఆయన ఉద్దేశం తెలుస్తుంది. నాడు కాంగ్రెస్ ఎంబ్లం రాజకీయాలను వ్యతిరేకించాడు. అభ్యర్థి రాజకీయాలు రానంతసేపు కూడా గెలిచినటువంటి వ్యక్తులు ఎంబ్లం ఆధారితంగా ఉంటే గనక వాళ్ళు కీలుబొమ్మల మాదిరి వ్యవహరిస్తారు. ఆ డెమోక్రసీ సస్టైన్ అవుదనేటువంటి ఆయన ఆలోచన ఎంత రియలిస్టిక్గా ఆ మహానుభావుడు 5 దశాబ్దాల క్రితమే ఆ విషయాన్ని చక్కగా ప్రజలకు వివరించడం పరిశీలించాం. కాబట్టి 21 నియోజకవర్గాలు ఎక్కడైతే జనసేన పోటీ చేస్తా ఉన్నదో అక్కడ అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తులు ఆలోచన చేయండి. అటువంటి అభ్యర్థులు సుమారు ఒక 10 నుంచి 12 మంది గెలిస్తే, పవన్ కళ్యాణ్ అన్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్తే, థర్డ్ పార్టీ గొంతుకు అసెంబ్లీలో వినపడితే తద్వారా ఆటోమేటిక్గా పాలకపక్షం ఏదున్నా వారికి బాధ్యతతో కూడినటువంటి భయం, ప్రజా నిర్ణయాలు తీసుకునేటప్పుడు విశృంఖలత్వం, ఇలాంటి వాటి మీద అదుపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.